హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మిల్లీ మేకర్ చేయబోతున్నా. మిల్లీ మేకర్ కావాల్సిన టమాటాలు, ఉల్లిగడ్డలు, కొబ్బరి, నువ్వులు, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకొని మిక్సీ కట్టుకుంటా ఫ్రెండ్స్. ఇది నువ్వులు అయితే ఎంచి పెట్టుకున్నవి. నేనైతే వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవి మిల్లీ మేకర్ నానబెట్టుకుంటాను. 5 నిమిషాలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకున్నా. ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇవైతే తీసి పక్కకు పెట్టుకుంటున్నా. కాలుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా నూనె అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. వేయించుకున్నాకే మిల్లీ మేకర్ అయితే వేయించుకున్నా ఫ్రెండ్స్. పక్కకు పెట్టుకున్నాం. స్టవ్ అయితే వేరే ప్యాన్ పెట్టుకున్నాం. స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ జీలకర్ర ఆవాలు, తర్వాత ఉల్లిగడ్డలు వేసుకో. తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. తగినంత పసుపు, తగినంత అల్లం, టమాటాలు, ఇప్పుడైతే ధనియాలు, యాలకులు, లవంగాలు, నువ్వులు, కొబ్బరి అన్ని మిక్సీ పట్టుకున్నాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే వేసుకుంటా. ఇందులో అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. తర్వాత తగినంత నీళ్ళు పోసుకుంటుంది. తగినంత కారం వేసుకుంటాం. కొద్దిగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఇదైతే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిల్లీ మేకర్స్ వేసుకుందాం. నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మిల్లీ మేకర్లు వేసుకుంటాం ఫ్రెండ్స్. వాటర్ అయితే కొన్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కొన్ని వాటర్ అయితే కొద్దిసేపు ఉడికించుకున్నాం. దీన్ని కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ వేసుకున్నాము ఫ్రెండ్స్. కొద్దిగా ఇప్పుడైతే వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నా. కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే బౌల్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్.
మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్.